వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. తిరుమల తిరుపతి ఆ ఏరియాలో చిరుతపులుల సంచారం పెరగడంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు విజిలెన్స్ బృందానికి అప్రమత్తం చేశారండి. వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బిఆర్ నాయుడు గారు సూచనలు ఇచ్చారు. దాంతో ఈ విజిలెన్స్ బృందం అప్రమత్తమై భక్తులకు ఎస్పెషల్లీ అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు ఇస్తుందండి. ఇది అలిపిరి మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నడక మార్గంలో భక్తుల్ని అనుమతిస్తున్నారు. అదే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:30 వరకు భక్తుల్ని గుంపులుగా ఏర్పాటు చేసి ఆ గుంపుల్నే అనుమతిస్తున్నారండి. ఎలా అంటే ఒక గుంపుకి 70 నుంచి 100 మంది ఉండేలాగా ఆ గుంపులో ఆ సమూహంలో వారిని మాత్రమే ఆ యొక్క గ్రూపును మాత్రమే మధ్యాహ్నం 2 నుంచి 9:30 వరకు అలౌ చేస్తున్నారండి. అయితే నైట్ 9:30 తర్వాత అలిపిరి మార్గం మాత్రం మూసేస్తున్నారు. అది తెల్లవారుజాము 5 గంటల వరకు మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. ఎందువలన ఈ యొక్క చిరుతపులులు ఇదివరకు మనకి సంచారం ఉంది. దాంతో చిన్నపిల్లల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మన అందరూ తెలుసు. ముఖ్యంగా భక్తులు ఎవరికైతే పిల్లలు ఉన్నారో 12 సంవత్సరాల లోపు వాళ్ళని మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు ఆ పిల్లల్ని అలౌ చేయట్లేదండి. మీకు 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు తీసుకువెళ్ళచ్చు. కానీ మీరు 12 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళని మధ్యాహ్నం నుంచి వెళ్దామంటే మాత్రం మీరు అక్కడ ఆగిపోవడం మంచిది. ఆ అలిపిరి మార్గం వెళ్లకుండా మీ పిల్లల యొక్క సంరక్షణ గురించి వాళ్ళ క్షేమం గురించి మీరు కొన్ని తప్పదు. ఎందుకంటే అది భక్తులకి పెట్టిన నియమాలు ఎందుకు పెట్టారు? మీ యొక్క పిల్లల రక్షణ గురించి. ఇవన్నీ అర్థం చేసుకుని భక్తులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఈ యొక్క అలిపిరి మార్గంలో భక్తుల్ని అనుమతిస్తున్నారు. ఫైనల్గా 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎవరైనా వెళ్ళవచ్చు భక్తులు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9:30 వరకు గుంపులుగా గ్రూప్స్గానే అలౌ చేస్తున్నారండి. ఇది గమనించి భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.